hot water problems. Contact 9399906356. నమస్తే నిషాద, వెల్కమ్ టు ఐటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతున్నాయి? స్థానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం, రిటైర్మెంట్ లేకుంటే బ్రేక్ ఇవ్వాల్సినటువంటి అవసరాలు ఎందుకు వస్తున్నాయి? ఈ కామెంట్స్ ని మనం ఎలా చూడొచ్చు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ జిల్లా ప్రదీప్ గారు. ప్రదీప్ గారు, నమస్కారం అండి. నమస్కారం కవిత గారు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారాలు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రెండు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వదిలి వెళ్ళిపోయి విత్ ఇన్ 2 months లో వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 1 month లోనే. దాంతో పాటుగా కుప్పంకి సంబంధించి 35 ఏళ్ల పాటు పనిచేశారు, ఒక బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది. ఫస్ట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి. ఎందుకని ఆయన వెళ్ళారు, ఎందుకని అంత తొందరగా వచ్చారు అన్నట్లు ఆయన మన కోవట లేకపోతే ఆయన ఏజెండా అనే మాట వినిపించారు. లేదండి, ఇక్కడ నాకు తెలిసిన విషయాలు చెప్తానండి. నేను అంటే నాకే అన్ని తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడుకునేది కరెక్ట్ అని కూడా నేను అనను. బట్ విశ్వసనీయ వర్గాల ద్వారా నేను విన్నది ఏంటంటే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే ఆనెస్ట్ గా చెప్తామండి, ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే 2 కారణాలు అన్నది నేను విన్నది. ఒకటి, ఏదో 1200 కోట్లు రిలీజ్ చేస్తారంటే లాస్ట్ కి 150-200 కోట్లు రిలీజ్ చేశారు అనేది ఒకటి. రెండవది, మంత్రి పదవి అయితే ఆశించారండి వాళ్ళు. ఆ మంత్రి పదవి సమీకరణాల్లో భాగంగా రాలేదని కూడా అలకబూనారన్నది నేను విన్నదండి. కానీ ఇది కోవర్ట్ ఆపరేషను లేకపోతే బైపాస్ సర్జరీ ఇట్లాంటివన్నీ బయట మాట్లాడే మాటలు, వినిపించే మాటలు తప్పితే అందులో వాస్తవాలు లేవండి. ఇప్పుడు ఎవరైనా కానీ తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేయరండి. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంత బలంగా ఉన్నప్పుడు ఇట్టే తెలిసిపోద్ది. అంటే ఈ రోజు కాకపోతే రేపైనా కానీ ఇప్పుడు ఎవడైనా ఒక్కడు సొంతంగా చేయడండి, వాళ్ళ సన్నిహితుల దగ్గర అక్కడెక్కడో చెప్తారు, నేను అక్కడికి వెళ్తున్నాను, వైఎస్ఆర్ టీపీలో లేకపోతే కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలుసుకొని వస్తాను, మళ్ళీ జగన్ దగ్గరికి వస్తారు ఒక నెల, ఇట్లా అంటే ఎక్కడో చోట అది బయటపడుతుంది. అది అంత ఈజీగా దాచిపెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేసేంత ఇదైతే లేదండి. బట్ వెళ్ళారు అంటే ఇక్కడ ఒకటండి, జగన్ గారి మీద కోపం కంటే కూడా నాకు రావాల్సినట్టు రాలేదు అన్న బాధే ఆర్కే గారిలో ఎక్కువ కనిపించింది. తర్వాత వారు ప్రెస్ మీట్ లో మాట్లాడినా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమి అభియోగాలు మోపలేదు. పైపెచ్చు నేను వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిని, అందుకే షర్మిల గారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆయన అప్సెట్ అయిన మాట వాస్తవము. అలాగే మరీ మూర్ఖంగా అంటే ఇప్పుడు నాకు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళేసి అక్కడ పదవి వస్తుందంటే నేను అక్కడ వెళ్ళిపోతాను, పదవి నాకు ముఖ్యమని కూడా అనలేదు ఆయన. సో షర్మిల గారితో వెళ్తున్నా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, నేను పాదయాత్ర కలిసి చేసిన షర్మిల గారితో అన్న ఉద్దేశంతో వారు వెళ్ళారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే నెల్లూరు కమల్ హాసన్, కోటమి హాసన్ వెళ్ళినప్పుడు రియాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళినప్పుడు రియాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది. దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళినప్పుడు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళు ఏమన్నారంటే, మనం వదులుకోకూడదు ఇటువంటి నాయకుల్ని, చాలా కష్టపడ్డాడు పార్టీ కోసము, ఆయన సొంత లాభం చూసుకొని వెళ్ళట్లేదు అన్న మాటలు అయితే బాగా వినిపించాయి. అదే కోటమి హాసన్ అయితే వెళ్ళేసి లోకేష్ తో ములాఖత్ అయ్యాడు, లోకేష్ తో మాట్లాడుకున్నాడు, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ చేసిన విషయం పార్టీకి తెలిసి కూడా మందలిస్తే ఇట్లా చేయకూడదు అని చెప్తే కూడా బేఖాతరు చేస్తూ మళ్ళీ తన ఇష్టం వచ్చినట్లు తను ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇంకా పార్టీనే సస్పెండ్ చేస్తుంది అని తెలిసినప్పుడు ఏదో ఫోన్ ట్యాపింగ్ అని నాటకాలు. సో దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ అండి. అండ్ నాకు అనిపించింది నేను చెప్తానండి, అంటే ఇదేమి నేను రామకృష్ణారెడ్డి గారి మౌత్ పీస్ కాదు. రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన గమనించుంటారు. ఇక్కడేమి షర్మిల గారిని తిట్టాల్సిన అవసరం లేదు, షర్మిల గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పచ్చ మీడియా, మెయిన్లీ పచ్చ మీడియా అండి. నాకు తెలిసి బ్రదర్ అనిల్ కుమార్, ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు రోజు మాట్లాడుకుంటారు అన్న విషయం అందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఇక్కడ మనం అబద్ధం చెప్తున్నాం అన్నదానికి కూడా ఆస్కారం లేదు. గత 2 ఏళ్లుగా వైఎస్ఆర్ టీపీ యాక్టివిటీస్ చూస్తే మార్చి 8వ తేదీ పార్టీని పెడతారు షర్మిల గారు అంటారు. ఎవరు ఫస్ట్ లీక్ వచ్చేది ఏబిఎన్. తర్వాత మనమంతా ఖండించుకుంటూ కూర్చుంటాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము మేమంతా అట్లా జరగదు, సమస్య లేదు అని. మధ్యలో ఒక షర్మిల గారు కూడా అటువంటిది ఏమీ లేదు, ఇది రూమర్ మాత్రమే లేఖ కూడా రిలీజ్ చేశారు. కానీ మార్చి 8వ తేదీ ఖచ్చితంగా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు డేట్ గుర్తులేదు, మార్చి 8వ తేదీ షర్మిల గారు వచ్చేసి అవును నేను పార్టీ పెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే జూన్ లో అధికారిక ప్రకటన ఉంటది, పేరు ఉంటది అని చెప్పేసి ఫస్ట్ ఏబిఎన్ లో వస్తుంది. తర్వాత ఏబిఎన్ ఓపెన్ హార్ట్ లోకి వెళ్ళి కూర్చుంటారు. మీరు గమనిస్తే ఎన్నడూ లేని విధంగా, అంటే గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్రిస్మస్ కి షర్మిల గారు వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. సో అన్ని ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. నాకు తెలిసి ఆర్కే గారికి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ కల్చర్ కంటే కూడా తెలుగుదేశం కల్చరే ఎక్కువ కనిపించినట్లుంది. ఎందుకంటే ఆర్కే గారు చంద్రబాబు నాయుడుపై ఎన్ని కేసులు వేశారో, ఎన్ని పోరాటాలు చేశారో వారికి తెలుసు. వారు వెళ్ళలేరు కూడా అక్కడికి. సో అక్కడ గమనించి అప్పుడు ఆర్కే గారికి అర్థమైంటుంది, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి స్థానం ఉండింది, ఎంత సముచిత స్థానం ఇచ్చారు, నాకు నా మాటకు ఎంత వాల్యూ ఉండింది, ఇక్కడ ఏం జరుగుతుందన్నది వారు బేరీజు వేసుకొని లేదు లేదు నేను తప్పు చేశాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడమే కరెక్టు అని వారు అనుకుని వారు వచ్చారన్నది నా ఫీలింగ్ అండి. అండ్ ఆల్సో నిన్నలో ఎక్కడో షర్మిల గారు ఒక మెసేజ్ పెట్టినట్టు నేను చూశాను. అంటే ఏంటి, నాకు రామకృష్ణారెడ్డి అన్నకి రాజకీయాలకు అతీతంగా అంటే మాకు ఆ అంటే సోదరభావం ఉంది, నేను ఎక్కడ కూడా వారిని విమర్శించనో ఏదో అన్నారు. అవి సో వ్యక్తిగతంగా ఇష్టాలు ఉండొచ్చండి. ఇప్పుడు నాకు కూడా చాలా మంది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. సో కనిపిస్తే హాయ్ బాయ్ చెప్తాం అంతే తప్పితే మనము వాళ్ళ భావజాలాన్ని భుజానికి ఎత్తుకొని మనం పబ్లిక్ లో మాట్లాడడం అవసరం కూడా లేదు. సో రామకృష్ణారెడ్డి గారికి వ్యక్తిగతంగా షర్మిల గారితో ఉన్న అనుబంధం వేరు, ఒక చెల్లిలాగా ఒక అన్నలాగా వారు ఉండొచ్చు. కానీ రాజకీయాలకు వచ్చే లోపల అక్కడ ఇమడలేకపోయారు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వెళ్ళినప్పుడేమో కోవట్లు అన్నారండి ఈ ప్రతిపక్షం వాళ్ళు, ఇప్పుడేమో బలవంతంగా మళ్ళీ వచ్చి చేరాడు. ఆ చిన్నపిల్లడం కాదండి, ఇప్పుడు ఐస్ క్యాండీ తినే చిన్నపిల్లడం కాదు ఆర్కే రామకృష్ణారెడ్డి గారు. ఒత్తిడి చేశారు, ఎలాంటి ప్రెషర్ చేశారో నాకు తెలుసు అనే మాట షర్మిల అన్నారు. సరే, మేము కూడా అదే మాట ఎందుకు అనకూడదండి, అప్పుడు ఒత్తిడి చేశారు కాబట్టి మా పార్టీలోంచి వెళ్ళిపోయారని మేమంటాం. అనేవాళ్ళు ఎన్నైనా అంటారండి. ఇప్పుడు ఒకటి, మన పార్టీలోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఒకటే అన్నా అండి, నాకు పార్టీ ముఖ్యం కాదు వెళ్ళిపోతాను అంటే ఓకే, నాకు పదవులే ముఖ్యం పార్టీ కాదు వెళ్ళిపోతానంటే ఓకే, నాకు పార్టీయే ముఖ్యం పదవులు కాదంటే డబుల్ ఓకే. మా పార్టీ స్టాండ్ అదండి. ఇంకా మనము దాని గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆ రోజు కూడా నేను ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ ఆర్కే గారు అని మెసేజ్ పెట్టే ట్విట్టర్ లో. ఈ రోజు కూడా వచ్చినందుకు ఆల్ ద బెస్ట్ ఆర్కే గారు అని చెప్తున్నాం. సో మన స్టాండ్ వెరీ క్లియర్ అండి ఫస్ట్ నుంచి కూడా.